సో ఈ మధ్య కాలంలో మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అధ్యక్ష పదవి రేసులో మీరు కూడా ఉన్నట్టు వచ్చింది. సో ఈ అడావిడి కూడా దానికే కారణం అనుకోవచ్చా? నేను జనరల్గా పొద్దున నా ఇంటి దగ్గర ఉంటాను, చాలామంది వచ్చిపోతుంటారు వాళ్ళ అనేక పనుల మీద. అది ఇది కొత్త ఏం కాదు. రోజు పొద్దున 7 గంటల నుంచి 11 దాకా దాదాపు 100 నుంచి 200 దాకా మంది వచ్చిపోతుంటారు ఏదో పనుల మీద. కాలేజ్ అడ్మిషన్స్ అను, లేకపోతే పోలీస్ స్టేషన్స్ అను, అదో ఇదో వచ్చిపోతుంటారు. సో దానికి దీనికి సంబంధం లేదు ఒకటి. తర్వాత అధ్యక్ష పదవి కూడా ఎట్లుంటుందంటే అది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దానికి ఒక పద్ధతి ప్రొసీజర్ ఉంటుంది. మనం అడగంగానే మనకి ఇచ్చేస్తారు, మనకు మందే ఖరారైంది అనేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. వాళ్ళు వస్తారు, ఒపీనియన్ తీసుకుంటారు, ఎవరైతే వాళ్ళ అధిష్టానం నిర్ణయం చేస్తుంది అంతవరకే. కానీ దానికి ఏదో లాబీలు చేయటము, ఫైరింగ్ చేయడం నడవదు మన పార్టీలో అట్లా. సో నిన్న కూడా కొంత చర్చ జరిగింది. సో కీలక దశకు చేరుకుంది, ఆల్రెడీ అధ్యక్ష పేరు ఖరారైన చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. సో మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అన్న ఆ ప్రస్తావన మీ ముందు మీ హైకమాండ్ నుంచిందా? మేము చెప్పుకున్నాం, మాకు ఇస్తే మేము చేస్తామని చెప్పి. అంతేగాని తర్వాత ఎవరు కూడా మమ్మల్ని అయితే ఎవరు సంప్రదించలేదు. అది అధిష్టానం కూడా సంప్రదించే ముందు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత అభిప్రాయ సేకరణ చేస్తారు. అభిప్రాయ సేకరణ అయిన తర్వాత అనౌన్స్మెంట్ అవుతుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు సో ఇవన్నీ కలిగి ఉండాల్సిందేనా, లేకపోతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మన ప్రాధాన్యత దొరికే అవకాశం ఉంటుందా? మా పార్టీలో ఒకసారి చేరిన తర్వాత ఆ పార్టీ సభ్యుడే, పక్క నుంచి వచ్చాడా, బయట నుంచి వచ్చాడా, బయట ఊడిపోయాడని కాదు. ఒక్కసారి పార్టీలో చేరిన తర్వాత కొత్త పాత అనేది ఉండదు. అందరూ కలిసిపోవాల్సిందే. పాలు నీళ్ళనే పాత కొత్త కలవాల్సిందే. పాత కొత్త అనేటటువంటి ఒక భేదాలు లేవు. ఎవరైనా అటువంటి భేదాలు తెచ్చినా, ఎవరైనా అటువంటి ఒక ప్రయత్నం చేసినా అది పార్టీ వ్యతిరేక కార్యక్రమం కింద మేము చూస్తాం. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కనుక మీకు రాష్ట్ర పగ్గాలు పార్టీ అప్ప చెప్తే సో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతా, పార్టీని ఇంకో బలోపేతం చేయగలుగుతా అన్న నమ్మకం ఉందా సార్? సార్ తప్పకుండా. నేను 40 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేశాను, సిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను, ఒక 25 అసెంబ్లీకి నేను ప్రెసిడెంట్ పనిచేశాను, 45 అసెంబ్లీలకు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, 7 పార్లమెంట్ సెగ్మెంట్కి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సో నాకు ఉన్నటువంటి అపార అనుభవం. ప్రతిసారి తిరుగుతున్నాను, యువ మోర్చా నుంచి ఏబీపీ నుంచి యువ మోర్చా నుంచి బీజేపీ అనేక ఎలక్షన్స్ పోటీ చేశాను. భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసినాము. 48 సీట్లు ఈరోజు ఎమ్మెల్యే నేను ప్రెసిడెన్షిప్ అయిన తర్వాతనే హైదరాబాద్ సిటీలో రావడం జరిగింది. కాబట్టి నాకున్నటువంటి ఒక అపార అనుభవం పార్టీలో నాకు ఉంది. కాబట్టి రైట్ఫుల్ దీనికోసం అడుగుతాం. ఇస్తుందా లేదా తర్వాత పార్టీ సంగతి, కానీ అడగటము దాని ఆ సత్తా ఉంది కాబట్టి, ఆ ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి పార్టీని అందరం కలుపుకొని తీసుకుపోయి పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం. ఓకే సార్, మనం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీకి 8 సీట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. సో అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది, అరే మళ్ళీ నేనే పోటీ చేస్తే అయిపోతుండే, గెలుస్తుండే ఖచ్చితంగా, మొన్న మోదీ వేవ్ బలంగా కనిపించింది, అరే నాకు టికెట్ వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తుండే అని ఆ ఇబ్బంది ఇంకా మిమ్మల్ని ఏమన్నా కలగజేస్తా ఉందా? ఏం లేదు, నేను అడగలేదు సీటు, నేను ఎమ్మెల్యే కూడా అడగలేదు. నాకు తెలుసు బీజేపీ గెలుస్తుంది, ఎందుకంటే మోదీ వేవ్ ఉంది. ఎవరు గెలిచినా కూడా బీజేపీ మీద, మల్కాజ్గిరి కాదు ఈ 8 సీట్లు గెలిచిన సీట్లు కూడా మోదీ వేవ్ మీద గెలిచిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మోదీ వేవ్ ఉన్నది నాకు స్పష్టంగా తెలుసు కూడా. అది కానీ మీరు అడగలేదు. అది ఎందుకు అడగలేదంటే మా పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది అడుగుతున్నారు ఆ సీట్ కోసం మల్కాజ్గిరి. గతంలో నాకు ఒక అవకాశం పార్టీ ఇచ్చింది కాబట్టి నేను ఈసారి నా అవకాశం వేరే వాళ్ళు తీసుకోమని చెప్పి నేనే వదులుకున్నాను. కానీ ఏమీ వేవు లేనప్పుడే మీ ఓట్ బ్యాంకును మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. కొంత అనిపిస్తుంది, అరే ఈసారి మోదీ వేవు నాకు మీకున్న వ్యక్తిగతంగా ఇవన్నీ కలిసి వస్తే ఇంకా కొంత ఎక్కువ మెజార్టీ కలిసి వచ్చి ఉండే అన్న అట్లేమని అనిపించిందా మీకు? అట్లా అటువంటి ఆలోచన పెట్టుకోలేదు. ఒకటి ఏముంటుందంటే డెఫినెట్గా నేను ఎంపీ నేను అడగలేదు కాబట్టి, తీసుకోలేదు కాబట్టి నాకు పార్టీలో ఇంకేదైనా మంచి బాధ్యత రావాలి, ఇంకేదైనా పదవి రావాలని చెప్పి తప్పకుండా కోరుతాను. అంతేగాని అరే ఈ సీట్ని నేను అనవసరం వదులుకున్నా అనే ఫీలింగ్ నాకు లేదు. ఇట్లా ఆయన దగ్గర మంచి మిత్రుడు, ఆయన గెలిపించుకున్న నాకు సంతృప్తిగా ఉంది. ఓకే, సో రేపు పొద్దుగాల మీకు అధ్యక్ష పదవి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ సో సపోర్ట్ చేసుకుంటే పని చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది ఏముండదు మీకు? నేను ఎందుకు చెప్పాను, నాకు రావాలని నేను కోరుతా, నాకు వచ్చిందంటే అందరు నాతో కలిసి పని చేసుకోవాలని మనం కోరుతాము. కానీ ఇక్కడ మీరు టికెట్ త్యాగం చేసారు, టికెట్ కూడా త్యాగం చేసినారు, పార్టీ పరిశీలించాలి. అందుకే నాకు ఇవ్వాలని నేను అన కదా, పార్టీలో అనేక ఆలోచనలు ఉంటాయి.
అప్పుడు నేనే గొప్ప అని చెప్పి నేను అనుకుంటే లాభం లేదు కదా, పార్టీ కూడా దాన్ని పరిశీలించాలి, చేయాలి. అనేక దాంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అనేది అది మాకున్నటువంటి ఒక క్రమశిక్షణ. ఓకే, మేము మాట్లాడకుండా శీర్ష వహించి పార్టీ నిర్ణయాన్ని మేము దాన్ని ఆచరించేటటువంటి ఒక సంస్కారము, ఆ కార్యకర్త ఒక లక్షణాలు మాకున్నాయి.